ఓకే, మంచిదండి. ఇప్పటి వరకును కూడా మంచితనం అనే దాని గురించి కొన్ని సంగతులు తెలియపరిచినందుకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మనోజ్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక కొద్ది నిమిషాలు మరొక ఆలోచనాత్మకమైన విషయాన్ని దేవుని గ్రంథంలో పరిశోధనతో మనం తెలుసుకుందాం. శ్రద్ధాసక్తులతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని వాదనలు ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి తెలుస్తాయి. కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుస్తాయి. ఏంటా వాదనలు అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క తత్వాన్ని గూర్చినటువంటి వాదనలు. ఆయన పుట్టినవాడా లేదా నిత్యుడా? ఆయన స్వయంభవుడా లేదంటే కలగజేయబడినవాడా? జాగ్రత్తగా వినాలి, మంచి మాటలు చెప్తాప్పుడు మీకు. ఎందుకంటే ఈరోజు చాలామందికి వాక్య జ్ఞానం తెలియకుండానే ఈరోజు సంఘ కాపర్లు అయిపోయారు చాలామంది. ఎక్కడ చూసినా విస్తారంగా సేవకులు కనపడుతున్నారు సమాజంలో. కానీ నిలబెట్టి అడిగితే సరైన ఆన్సర్ చెప్పలేనటువంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కడు సేవకుడు అయిపోయాడు బయట. కనుక వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఎందుకంటే దేవుడు కఠినమైన శిక్ష ఉందని చెప్పాడు. సేవకులకి ఏముంది? కఠినమైన శిక్ష. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో మీలో అనేకులు బోధకులు కాకండి, ఎందుకంటే బోధకులు అనే వారికి కఠినమైన శిక్ష ఉంది. ఈరోజు బోధన ఎరుగక తమకు తోచినవి, తమకు నచ్చినవి, తమ స్వలాభం కొరకు బోధ చేసేటటువంటి బోధకులు కోకొలలుగా ఉన్నారు ఈ సమాజంలో. కనుక ఎవరు సత్యమైన వారు, ఎవరు అసత్యమైన వారు అనే దాని గురించి కాసేపు పక్కన పెడితే, ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి మనం ఎంతవరకు తెలుసుకున్నాం దేవుని యొక్క ఔన్నత్యాన్ని అనేది గురించి మనం ఆలోచించాలి. ఈరోజు నా స్టాండర్డ్ ఏంటి? ఎవరైనా ఒక క్వశ్చన్ చేస్తే నేను దానికి ఏమైనా ఆన్సర్ చెప్పగలను. ఒక క్రైస్తవేతరులు బయట ఉన్నటువంటి వ్యక్తులు ఒక క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే స్థితిలో ఈరోజు సంఘములో ఉన్నానా లేదా అనేది ఒక స్టాండర్డ్ మైండ్ ఫస్ట్ మనకు ఉండాలి. ఈరోజు ఒక సింపుల్ క్వశ్చన్, వంటగదిలో ఎన్ని వంట పాత్రలు ఉన్నాయని అడిగితే టక్కని చెప్తారు మీరు, అవునా? ఇంట్లో మీ యజమానికి కూడా తెలియదు ఏ పాత్ర ఎక్కడుందో. అలానే మీరు దాచుకునేటటువంటి ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, మీకు అవసరమైనటువంటి ప్రతి వస్తువు గురించి అడిగితే టకటకటకమని చెప్పేస్తారు మీరు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ 66 పుస్తకాలనే జ్ఞాన గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి ఇందులో ఏముందో తెలియకపోవటం చాలా ఆశ్చర్యకరమైన బాధాకరమైన అర్థం కావట్లా. బాధాకరమని చెప్పాలి, ఆశ్చర్యమైన దీనిలో. అవునంటారా కాదంటారా? ఏమ్మా ఎన్ని చీరలు ఉండే నీకంటే ఒక ఆవిడ అంటుంది, లెక్కలేమంటుందామా? ఎన్ని చీరలు ఉండే లెక్కలేమంటే అన్ని చీరలు కొనుక్కుందామా తల్లి. ఒక మామగారిని బైబిల్ అండి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి పట్టు తిరుగుతుంది అనుకుంటా ఆ బైబిల్ నాకు తెలిసి. అసలు అట్టకోని నలగలేదండి మా అమ్మగారు బైబిల్, అట్టకోని నలగల. బైబిల్ జిప్పేసింది చక్కగా, వర్షం గట్ట, మంచు గట్ట, దుమ్ము గట్ట పడకుండా చక్కగా దీనిపైన బట్టలు కొనుక్కొచ్చుకునేటప్పుడు కవర్లు ఇస్తారు బట్టల షాప్ వాళ్ళు, ఆ కవర్ తొడిగిందండి. దీని మీద తొడుక్కొని రోజు ఏదో మంచి పని ఉండదానిలాగా ఎదురవుతున్నాను. రోజు నేను డ్యూటీ దిగిపోవటం, అవి నాకు ఎదురవటం, ఇది జరుగుతుంది. ఒకరోజు నాకు డౌట్ వచ్చింది, మరి సైకిల్ కాప్పుడు సైకిల్ ఆపి మా అమ్మగారిని ఆపి, మా అమ్మగారండి ఏముందండి మీ సంచిలో అని అడిగింది నేను. అంటే అయ్యా ఇది బైబిల్ అయ్యా, దీన్ని బైబిల్ అంటారు అంది. అన్నా సరే ఓకే మంచిది మామగారు, మరి ఈ బైబిల్ని దేనికోసం పట్టుకెళ్తున్నారు మీరు మందిరానికి అని అంటే, అయ్యా ఈ బైబిల్ నాతో ఉంటే దేవుడు నాతో ఉన్నట్టయ్యా అంది. ఏముందమ్మ దీంట్లో అంటే, ఇందులో ప్రభు మాటలుండయ్యా అంది. మరి నీకు తెలుసా మామగారు? నాకు తెలియదుగా దీని గురించి, మా అయ్యగారు ఏం చెప్తే అది వింటా నేను అంది. మరి ఇది ఎందుకమ్మా నీకంటే, ఇది పట్టుకొని తిరిగితే ప్రభు నా పక్కన ఉన్నట్టేనయ్యా, నాతో ఉన్నట్టే అంది. మరి ఇందులో ఏముందో తెలుసా మామగారు అంటే, ఇందులో ఏముంటుంది అయ్యా, ప్రభు మాటలే ఉంటాయి. మరి నాకు చదువు రాదు కదా, అందుకే నేను ఈ 30-40 సంవత్సరాలు దీన్ని జిప్పు కూడా తీయలేదయ్యా అంది. కానీ ఆమె నమ్మకం ఏంటి? ఇది పక్కన పెట్టుకొని తిరిగితే
ప్రభు నా పక్కన ఉన్నట్టు అనుకుని నమ్ముకొని తిరుగుతుంది ఆవిడే. ఇప్పుడు ఆమెను క్వశ్చన్ చేసామనుకో ఏం చెప్పుద్దామే? ఇది ఏంటంటే బైబిల్ అంటుంది, ఇందులో ఏముందంటే ప్రభు మాటలు ఉంటాయి అంటుంది. ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాం అంటే బైబిల్ పట్టుకొని తిరిగితే దేవుడు నా పక్కన ఉన్నట్టేనయ్యా అని క్లారిటీ చెప్పేసింది, అయిపోయింది. ఆమె చదువు రాదు కాబట్టి ఆ మాట చెప్పింది. ఈరోజు చదువుకున్న వాళ్ళని ఇదే మాట అడిగితే, అమ్మా బైబిల్ గురించి, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నటువంటి నీవు మరి బైబిల్లో ఏముందో తెలుసుకోవా? ఇప్పుడు మీ పిల్లోడికి 50,000 ఖర్చు పెట్టి స్కూల్లో జాయిన్ చేశారు, బుక్స్కే 6,000, 7,000, 10,000, 12,000. ఒక ఆయన అంటున్నాడు 25,000 అంటే బుక్స్కే. ఒక ఆయన చెబుతున్నాడు అంత మెరిట్ కలిగినటువంటి స్కూల్లో జాయిన్ చేసాడు పిల్లోడిని. ఎన్నో తరగతి తెలుసా అంటే 25,000 రూపాయలు బుక్స్ కొన్న పిల్లోడు చదువు ఫస్ట్ క్లాస్కి 25,000 రూపాయలు బుక్స్ కొన్నావా? అవును కొన్నాను. దేనికి? భవిష్యత్తులో వాడు మంచి చదువుకున్నాడు కావాలని, మంచి జ్ఞానం సంపాదించాలని. ఆ స్కూల్లో జాయిన్ చేసినోడికి ఇక ఫిక్స్ అంట జాబు. మరి ఇప్పుడు 25,000 రూపాయలు పెట్టి బుక్స్ కొన్నారు, కనీసం వాడు బ్యాగ్లో నుంచి బయటకు తీయకుండా అలాగే పెట్టాడు అనుకోండి, 1 ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి వెళ్తాడా? అంటే 2వ క్లాస్లోకి వెళ్తాడా? వెళ్ళడు. కానీ మనం మాత్రం బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఇయర్లు దాటుకుంటూ వచ్చేసాం. దాటుకుంటూ ముందుకు వచ్చినటువంటి మనం ఎంత నేర్చుకున్నాం దేవుని వాక్యాన్ని గురించి. ఈరోజు జరుగుతున్న వాదనలు ఎలా ఉందో తెలుసా అండి? నిన్నో మొన్న బాప్తీసం పొందిన వాళ్ళు కాదండి, వాళ్ళంతా వందలు వేల మెసేజ్లు మాట్లాడినటువంటి సేవకులు, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి స్పీకర్లు ఈరోజు ఒక చిన్న విషయాన్ని అపోస్తులు మాట్లాడినటువంటి మాట, బైబుల్ చెప్పనటువంటి మాట, ఈరోజు ఒక పదం దగ్గర కూర్చొని ఈరోజు నువ్వెంత నేనెంత అనేటటువంటి వాక్యాన్ని పక్కన పెట్టి వ్యక్తుల మధ్య వాదనకు తీసుకెళ్ళిపోయి దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. ఈరోజు అలా జరగటానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఈ వాదనలు జరుగుతున్నాయి? ఏదైనా ఒక వాదన వస్తే దాన్ని ఎలా పరిష్కారం చేసుకోమని బైబిల్ చెప్పింది? అసలు ఈ యొక్క ఆలోచన జ్ఞానం ఈరోజు ఎందుకు క్రైస్తవులకు ఉండట్లేదు? ఇప్పుడు దాకా ఇన్ని బోధాలు చేసుకొచ్చి రేపటి నుంచి తలాక కొబ్బరి నుండి డబ్బా తెచ్చుకోండి, తలాక వైట్ కచ్చిపు తెచ్చుకోండి, రేపటి నుంచి మీరందరూ తెల్ల బట్టలే కట్టుకురండి అని బోధ చేశాను అనుకోండి, ఈ బోధను మీరు పాటించాలా? పాటించిన అవసరం లేదా? ఏమ్మా పాటించవచ్చా? రేపటి నుంచి తలా కొబ్బరి నుండి డబ్బా తెచ్చుకోండి, ప్రార్థన చేసేస్తాను, నొప్పుల కాడ రాసుకోండి తగ్గిపోతాయని ఆయిల్ డబ్బాలు తీసుకొచ్చేసి మీ అందరికి నేను డొనేషన్ చేస్తాను అనుకోండి, అమ్ముకుంటాను అనుకోండి, మీరు అడగాల వద్దా? అడగాల వద్దా? ఇప్పుడు బోధ మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, బోధ మార్గం తప్పి వెళ్ళిపోతున్నప్పుడు క్వశ్చనించాలా వద్దా? మీరందరూ బస్సులో ఉన్నారు, నేను డ్రైవర్ని, కాసేపు అనుకుందాం. వీరరాఘపురం నుంచి కొర్లమండి వెళ్ళిందాక బాగానే పోయింది బస్సు, అక్కడ నుంచి మార్గం తప్పి కంపలలో పోతుంది అనుకోండి, మీరు ఏం చేయాలి? అడగాల వద్దా? అసలు డ్రైవర్ కండిషన్ ఏంటి? బాగున్నాడా లేదా? మైండ్ పని చేస్తుందా లేదా? ఇప్పుడు దాకా రోడ్డుని వెళ్ళినటువంటి బస్సు ఏంటి మార్గం తప్పి ఆ కంపలలోకి చెరువులోకి పోతుంది ఏంటి? ఆ పోయినా పర్లేదులే మా అయ్యగారు అనుకుంటావా? అయ్యగారు పోతాడు, ఆడి వెనకాల ఉన్న మందా పోద్ది. ఇప్పుడు బోధను మీరు ఎరగకపోతే, సరైనటువంటి అవగాహన మీకు లేకపోతే ప్రమాదం చాలా ఉందని బైబిల్ చెప్తా ఉంది. వాక్యంలో ఎంత విలువైనటువంటి సంగతులు దేవుడు రాయించాడో. ముందుగా కొన్ని పరిచయ మాటలు మనం చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. అందరిది చూడండి తల్లి, బైబిల్లో ఉన్న వాస్తవాలు చూపిస్తున్నా మీకు, రాసుకోండి చాలా జాగ్రత్తగా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఒక్కళ్ళు చదవండి, మొత్తం వినండి. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఎవరితో చెబుతున్న మాటలు ఇవి? సీనియర్ సేవకుడైన పౌలు గారు జూనియర్ అయినటువంటి తిమోతి గారు చెబుతున్నాడు, నాయనా ఫస్ట్ నిన్ను గూర్చి, బోధ గురించి కాదు, ఫస్ట్ నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ తర్వాత నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు. ఈ రెండిట్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే నిన్నును నీ బోధ వినేవారును నువ్వేం చేస్తావు? రక్షించుకుంటావు. ఒకటి, నీ ప్రవర్తన సరిగా లేకపోయినా నువ్వు పోతావు. రెండవది, నీ బోధ సరిగా లేకపోతే నీ బోధ వినేవాళ్ళు పోతారు. అర్థమైంది నా మాటలు మీకు జాగ్రత్తగా?
ఒకటి, నా బోధ ప్రకారం నా బ్రతుకు లేకపోతే నేను పోతాను. రెండవది, నేను బోధించే బోధ సరైనది కాకపోతే నా బోధ ఎవరైతే వింటున్నారో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే నాయన, బోధ ప్రకారం నీ బతుకుండాలి, ఆ బ్రతుకును దేవుని ఎదుట గడుపుతావని నువ్వు నిలబడాలంటున్నాడు ఆయన. మరి బోధ ఎలా బోధించాలి? నిలబడినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని సువార్తను చేతపట్టుకొని బోధిస్తున్నటువంటి వ్యక్తి ఆ బోధను ఎలా బోధించాలి? ఏ వ్యక్తి అయితే ఈ రెఫరెన్స్ని బయటకు రివీల్ చేశాడో ఆ రివీల్ చేసినటువంటి వ్యక్తి అందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటో దాన్ని ఏం చేయాలి? విభజించి ఉపదేశించి వాళ్ళకి నేర్పించాలి. ఇది బోధకుడు చేసేటటువంటి పని, అంటే సేవకుడు చేసేటటువంటి పని. దీని గురించి పౌలు గారు మరి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. చూసారండి, సేవకులకి ఏం చెప్తున్నాడు? ఎవరు ఎదుట బోధిస్తున్నావు? నిలబడింది మనుషుల ఎదుటే, కానీ బోధిస్తున్న బోధ దేవుని బోధ. దేవుని బోధ అయినటువంటి బోధ, దేవుని ఎదుట నిలబడి బోధిస్తున్నటువంటి బోధ ఎలా బోధించాలో చెబుతున్నాడు. సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను. ఎలా ఉపదేశించాలి? సత్యం అనేది ఏదైతే ఉందో దాన్ని సరిగా విభజించి బోధించేవాడిగా ఉండాలి. ఒక పదాన్ని తీసుకున్నామంటే ప్రతిదానికి లింక్ అప్ అయి ఉండాలి. లింక్ లేనటువంటి మాటలను ఎత్తుకొచ్చుకొని దాని మీద వ్యర్థ వాదనలు తీసేసుకొని ఈరోజు నువ్వెంత నేనెంత అనేటటువంటి వాదనలోకి మనం వెళ్తే ఈరోజు అవమానం ఎవరికండి? మనుషులకు కాదు, దేవుని నామానికి. ఈరోజు ఇది అర్థం కానటువంటి ఎందరో విశ్వాసులు అయినటువంటి వారి మనోభావాలను దెబ్బతీసేటటువంటి సేవకులు ఈరోజు అబ్బో కోకొల్లలుగా ఉన్నారండి సమాజంలో. అట్లాంటి వారి గురించి బైబిల్ అంటుంది కదా, ఏం చెబుతుంది? సత్యవాక్యమును సరిగా విభజించి బోధించాలి. ఎందుకు వస్తున్నాయి ఎన్ని వ్యర్థ వివాదాలు? 66 పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఈ జీవితానికి పరలోకం చేర్చడానికి సరిపడ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చేసిన తర్వాత ఈరోజు ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదండి, ఈరోజు మన ఊహను బట్టి, మన ఆలోచనను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం వర్ణించి మాట్లాడడానికి మనకు అధికారం ఉందా? మీరు చెప్పండి ఒకసారి. ఉందంటారా? బైబుల్ తప్పు అనేవాడు ఎలా తప్పో చూపించాలి, అవునా? ఇప్పుడు నేను పలానా పుస్తకం తప్పు అన్నాను అనుకో, ఎందుకు తప్పు అని చూపించాలి. ఇప్పుడు నేను చూపించకుండా ఒకటే పదంగా మొండి పట్టుకొని 100 సార్లు ఒకే పదం చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోద్దమ్మా? పోను నిజం అబద్ధం అయిపోద్దా? 100 సార్లు ఒకే మాట 100 సార్లు చెబితే అయిపోద్దండి? కాదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడు? ఏమండి? శరీరధారికి వచ్చాడా? శరీరధారికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడా తండ్రే? ఒక ఆయన ఒక కామెంట్ పెట్టాడు, ఓరే నాయన ఎందుకురా మీకు ఈ వాదనలు ఇవన్నీ? తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? అమ్మ, ఎంతమంది నమ్ముతున్నారు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే పునరుత్థానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ ముగ్గురు వ్యక్తులుగా ఒక్కటే, ముగ్గురు కాదు అని ఎంతమంది నమ్ముతున్నారు? నిత్యత్వంలో ముగ్గురా ఒక్కరా? ముగ్గురా ఒక్కరా? ఏమ్మా చెప్పరేంటి? ముగ్గురా ఒక్కరా? ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నేనున్నాను, నా కొడుకున్నారు, మేమంతా ఒకే ఫ్యామిలీ, మా ఇంటి పేరు ఒకటే, మాలో ఉన్న జీన్స్ ఒకటే, కానీ వ్యక్తులుగా మేము ముగ్గురం ఉన్నామా? ఒక్కళ్ళమేనా? ఫ్యామిలీగా ఒక్కళ్ళమే, ఒకే కుటుంబం, కానీ వ్యక్తులుగా మాత్రం మా నాన్న వేరు, నేను వేరు, నా కొడుకు వేరు. అలానే నిత్యత్వంలో
తండ్రి ఒకటి, కుమారుడు ఒకటి, పరిశుద్ధాత్ముడు ఒకటి. విడివిడిగా ఉన్నారా? ఈ ముగ్గురు కలిసి ఒక్కటిగా ఉన్నారా? ఏమ్మా, అది ఒక కోణంలో బాధ. అది మరొక కోణంలో బాధ ఏంటంటే, తండ్రే కుమారుడుగా పుట్టాడు, కుమారుడే కొంతకాలం ఉండి చనిపోయి తిరిగి వెళ్ళిపోయి మళ్ళా పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, ఈ ముగ్గురు పాత్రలు ఒక్కడే చేశాడు అని ఒక వాదన ఇంకొక వైపు మాట్లాడుతూ ఉంది. మరొక వాదన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియు గర్భం ద్వారా పుట్టినవాడే అని ఒక వర్గం మాట్లాడుతుంది. మరొక వర్గం అంటుంది యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వంలోనే పుట్టాడని మరొక వర్గం మాట్లాడుతూ ఉంది. దేనిని మనం డిసైడ్ చేసుకొని మాట్లాడాలి సందర్భంలో అంటే, మనం ఫైనల్ చేసుకోవలసింది వ్యక్తుల సంభాషణ కాదు, వ్యక్తులు రచించినటువంటి పుస్తకాలు కాదు, వాళ్ళ చరిత్ర గ్రంథాలు కాదు. మరి దేనిని ఆధారం చేసుకొని మనం ఫైనల్ చేసుకోవాలంటే బైబిల్ మాత్రమే మనకు ఆధారం ఒక్కటే. ఇందుని బట్టి మనం ప్రసంగాలు చేయాలి, దీనిని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అసలు అపోస్తులు చెప్పనటువంటి ప్రస్తావన బోధ ఈరోజు నువ్వు నేను చెప్పడానికి మనం ఎవరం? అసలు ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువారు ఆఫ్టర్ ఆల్ కన్యమరియు గర్భాన పుట్టినవాడు, శరీరధారిగా పుట్టినవాడు, ఆయన చిన్నవాడు, ఆయన తక్కువవాడు అని నేను నా వర్షంలో నేను ఆయన తక్కువ చేసి మాట్లాడితే ఆయన విలువ తక్కువైపోద్దా? మీరు చెప్పండి. ఎంతమంది ఎన్ని మొరిగినా ఆయన విలువ తగ్గిపోద్దండి. ఇప్పుడు మనము ఆయన విలువ తగ్గిపోతుందని మనం ఎంత హెచ్చించాలని పదే ప్రభువా ప్రభువా ప్రభు అని మనం ఎంత గోలగోల చేసినా ఆయన ఘనత పెరిగిపోద్దా? అసలు ఆయన ఘనతను మనం పెంచలేము, ఆయన ఘనతను మనం తగ్గించలేము. ఈ వాస్తవ సత్యాన్ని ఎరగనటువంటి కొందరు జ్ఞానవంతులే విశ్వాసుల్ని ఏం చేస్తున్నారు తెలుసండి? మార్గం తప్పిస్తున్నారు. అందుకే బోధ చేత కలవర పెడుతున్నటువంటి బోధకులు అసలు ఏం చెయ్యాలో, ఏది సత్యమో ఏది అసత్యమో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచనటువంటి పరిస్థితిలో విశ్వాసులు మారిపోయారు వాళ్ళు. మరి క్రీస్తే సొంత రక్షకుడుగా అంగీకరించి ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యుడు అనేటటువంటి వర్షంలోకి వెళ్ళిపోతే ఈరోజు ప్రభువుని నమ్ముకున్న వాడు ఏమైపోవాలి మీరు చెప్పండి? అందుకే త్వరగా పరిచయంగా కొన్ని మాటలు మీకు చూపిస్తారు. రెఫరెన్స్లు టకటక రాసుకోండి, మీరు టకటక రాసుకోండి, చెప్తాను నేను. ఏంటో వర్షన్ అంటే అసలు ఈరోజు చాలామంది మీకు వాట్సాప్ స్టేటస్ కూడా మీకు చూపిస్తాను నేను. యూట్యూబ్లో వచ్చినటువంటి స్టేటస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏం పెట్టారంటే వీళ్ళంతా యెహోవానే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి వాదన ఒకటి. రెండవది ఏంటంటే యెహోవాయే పరిశుద్ధాత్ముడుగా యేసుక్రీస్తు వారుగా ఈ ఒక్కడే ఇన్ని పాత్రలు పోషించాడు. ఇది కూడా మేము ఎలా మాట్లాడుతున్నామనంటే బైబుల్ అంతా 66 పుస్తకాల్లో దేవుడు ఒక్కడే అని రాయబడింది కాబట్టి ఈ వర్షన మాదని ఒక ఆయన అంటున్నాడు. దేవుడు ఒక్కడేనని బైబిల్ చెప్పింది, అది నువ్వు చెప్పేది ఏంటి, నేను చెప్పేది ఏంటి? దేవుడు ఒక్కడైనా ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారే తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు కాదు. బైబిల్ చాలా క్లారిటీగా ఉంది. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఎవరో చెప్పిన 4 మొక్కలు తీసేసుకొచ్చుకొని, ఎవరో చేస్తే రాసినటువంటి గ్రంథాలు చదివేసేసుకొని ఇదే వాస్తవం దాని మీద కూర్చుంటే నువ్వు పరలోకానికి ఎల్లవని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు తండ్రి వేరుగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా వేరుగా ఉన్నాడు. ఈ సందర్భాలు క్లారిటీగా మీ అందరికీ ఈ నెల కంప్లీట్ అయ్యేలోగా ఇదంతా కూడా ఈ చరిత్ర అంతా తండ్రిది గూర్చి, యేసుక్రీస్తు వారిని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, నిత్యత్వంలో వాళ్ళ స్థితిగతులన్నీ కూడా ప్రతి మూలాన్ని, ఎందుకంటే రాబోతున్నటువంటి రోజుల్లో వస్తున్నటువంటి ఈ అవంతరాలన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే కొన్ని మూలాల్లోనికి వెళ్ళి మనం బైబిల్ పరిశోధన చేసి మనం నేర్చుకోగలిగితేనే మనం స్టాండర్డ్గా నిలబడగలుగుతాం. ఈరోజు తండ్రిని అంగీకరించేవాడు కుమారుని అంగీకరించట్లా. కొన్ని సంఘాలు ఉన్నాయండి. ఆ కొన్ని సంఘాల్లో ఇప్పుడు సెవెంత్ డే వారు ఉన్నారు. సెవెంత్ డే వారు 90% క్రీస్తుని అంగీకరించరు. వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తే ఆదివారం ఆరాధన చేస్తారు, వాళ్ళు చేయరు. వాళ్ళు క్రీస్తుని అంగీకరించరు. నెక్స్ట్ నాన్న ప్రార్థనా మందిరం వాళ్ళు కూడా అంతే. విన్నారా ఎప్పుడన్నా ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? నాన్న ప్రార్థనా మందిరం.
మేము ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నాన్న స్థలానికి వెళ్ళొచ్చాం, మేము నాన్న దగ్గరికి వెళ్ళొచ్చాం, ఇప్పుడు దాకా నాన్న స్థలంలో ఉన్నామని చెబుతుంటే ఇదేం నాన్న స్థలంలో ఉండటం ఏంటి, నాన్న దగ్గరికి వెళ్ళి రావటం ఏంటి, నాకు అర్థం కాక దగ్గర పిలిచి నాన్న స్థలంలో ఉండటం ఏంటి అక్కనంటే మా సంఘం పేరు నాన్న ప్రార్థనా మందిరం అన్నది. ఓ ఎంబలే పెట్టుకున్నారు కదా, మీరు చాలా మంచోళ్ళేనా. నేను వీళ్ళ వర్షం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఖచ్చితంగా యెహోవాను మాత్రమే అనుసరించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రస్తావన అసలు అక్కడ తేరాళ్ళు. యేసుక్రీస్తు వారి ప్రస్తావన తీరు, పరిశుద్ధాత్మ ప్రస్తావన తీరు, వీళ్ళంతా ఒక వర్షంలో వెళ్ళిపోతున్నటువంటి బోధ. ఇట్లాంటి సంఘాలు, ఇట్లాంటి బోధ బోల్డ్ అంత ఉంది బయటికి వెళ్ళి చూస్తే మీరు. కానీ ఈరోజు చాలామంది చూడండి బైబిల్లో ఒక పదానికి అనేక రకాలైనటువంటి వక్రీకరణ తీసుకొచ్చేసి ఇదే వాస్తవం అని దాని మీద కూర్చొని దానికి 10 రెఫరెన్సులు, సందర్భం లేనటువంటి రెఫరెన్సులు చూపించేసి ఎదుట వారిని మోసం చేసి మార్గం తప్పించేటటువంటి బోధలు ఉన్నాయి. ఒక ఆయన పెట్టాడు కదా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధ అనేది అది ఒక దురాత్మ బోధ అని పెట్టాడు ఒక ఆయన. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధ అది దయ్యం బోధ, అది దయ్యపు సంఘం, అది దురాత్మ చేత నడిపించబడుతున్న సంఘం అని పెట్టాడు ఒక ఆయన మొన్న ఈ మధ్య. ఎందుకంటే ఇలా వర్షనంతా ఎలా ఉంటుందంటే మేం చెప్పింది కరెక్టు, మేం చేసేది కరెక్టు అంటారు తప్ప ఎదటోడిది పట్టించుకోండి. ఎదటోడిది మాకెందుకు, బైబిల్లో ఏదుందో చెప్తాం మేము, బైబిల్లో ఏదుంటే అది చెప్తాం మేము, మాకెందుకు నీ వర్షం మాకెందుకు, అవన్నీ పట్టించుకోం మేమైతే అన్నీ కలిగించుకుంటాం, అన్నీ తగిలించుకుంటాం అన్నట్టు. అన్నీ తగిలించుకొని విషయాల మార్గంలో నాశనానికి నాకెందుకు నిజోలి, మాకు అది అవసరం లేదు. అపోస్తలుల బోధ కావాలి, ఆయన ఏ బోధ అయితే చేయమనంటే ఆ బోధ చేయాలి, ఆ బోధ ప్రకారం బతుకుండాలి, అది చూసుకుంటాం మేము, అంతే తప్ప నువ్వు దురాత్మ సంబంధమైనది దయ్యపు సంఘం అని చెప్పినంత మాత్రాన ఏమంటే క్రీస్తు సంఘం దయ్యం సంఘం అయిపోద్దా? నువ్వు 100 మాటలు మాట్లాడినా బైబుల్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి క్యాటర్లో మేము నిలబడతాం తప్ప నువ్వు బైబిల్ పట్టుకొని బ్రతుకు తెరువు కోసం తిరుగుతున్నారు, దశమ భాగాలు గుంజుకు తింటున్నారు, ఏమంటే ఉద్యోగాలు మానేసి ఇట్లా అడుగు తింటానికి తయారయ్యారని ఒకడు పెట్టిండు. ఇది బైబిల్ బోధ చేసేది అడుగు తింటానిక? నీ ప్రాంతంలో ఉన్నోడిని నిలదీసి అడుగు. ఎవడైనా తప్పుడు బోధ చేస్తే నీకు నిజంగా దమ్ముంటే ఆయన నిలదీసి అడుగు. ఎరా బైబిల్లో ఎలా ఉంటే నువ్వు ఎలా ఎందుకు బోధ చేస్తున్నావు, వాడు కాళ్ళ పట్టుకొని అడుగు, తప్పే ఉంది. ఖండించమన్నాడుగా దేవుడు. సంఘానికి అధికారం ఉంది, ఎవడైనా తప్పుడు బోధ చేస్తే నిలబెట్టండి అండి. రేపు నేనైనా సరే బోధ మార్చి బోధ చేస్తే నిలబెట్టండి, తప్పే ఉంది. నీకు నిజంగా వాక్యం తెలిస్తే నిలబెట్టు, ఇది తప్పు, ఇది నువ్వు మాట్లాడిన తప్పు, ఇది సరి చేసుకోండి, మీరు ఇలా లేదు, ఈ వర్షన్ ఇలా ఉంది, ఈ రెఫరెన్స్ కరెక్ట్ కాదు, ఈ రెఫరెన్స్ ఆ రెఫరెన్స్ కోడ్ చేయట్లేదు, ఇది సరైన విధానం కాదు, నిలదీయండి ఎవరినైనా సరే. నన్నైనా నా కొడుకునైనా ఎవరు మాట్లాడినా సరే తప్పుడు బోధ ఎవడైనా చేస్తే, లింకప్ లేనటువంటి బోధ ఎవడైనా చేస్తే నిలబెట్టండి, తప్పే ఉంది. మీకు వాక్య జ్ఞానం తెలిస్తే, ఆ రెఫరెంట్ కూర్చున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు తెలిస్తే, అన్నయ్య ఇది కరెక్ట్ కాదు, ఈ బోధ సరైనది కాదు, దీనికి వర్షన్ ఇలా ఉంది, దీని లింకప్ ఇదిగో పలానా పత్రికలు ఎలా ఉంది, పలానా అధ్యాయంలో ఎలా ఉంది, పలానా ప్రవక్త ఇలా చెప్పాడు, మరి దీనికి దానికి ఏంటి సంబంధం లేనటువంటి బోధ చేశారు మీరు అని ఖచ్చితంగా నిలదీసి అడగండి, తప్పే ఉంది. ఇప్పుడు డాక్టరు పారాసెటమాల్ రాశాడు, పారాసెటమాల్ జ్వరానికి రాసిన డాక్టర్ గారు పారాసెటమాల్ అని రాశాడు, మెడికల్ షాప్ వాడు బ్రూఫినో లేకపోతే ఏఫినో ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు చూసుకోవాలా వద్దా? చూసుకుంటావు జాగ్రత్తగా. ఇప్పుడు బంగారం అని చెప్పి రోళ్ళు గోళ్ళు ఇచ్చి నాకు చూసుకోవా? ఖచ్చితంగా చూసుకుంటావు. ఇప్పుడు చీర 500 రూపాయలు చీర కొన్నాం, తీసుకున్నప్పుడు ఏం చేస్తావు, శుభ్రంగా తీసి దాన్ని బయటికి చొక్కలు ఉండయా లేకపోతే టిక్కులు ఉండయా అని చూసుకుంటావా లేదా? అన్నీ చూసుకుంటావుగా. మరి వాక్యం దగ్గర ఎందుకు చూసుకోవు నువ్వు? ఏమన్నా అపోస్తుల కార్యం 17 అధ్యాయం 10-11 వచ్చిన సీనియర్ మోస్ట్ అయినటువంటి పౌలు గారు శీల గారు వెళ్ళి ఏమంటే అక్కడ ప్రసంగం చేస్తుంటే అక్కడ సంఘం ఏం చేశారో తెలుసండి, అన్నీ రాసుకొని ప్రతి దినం చెప్పినటువంటి బోధ అసలు లేఖనానుసారంగా ఉందా లేదని ఏం చేశారు, వాళ్ళు పరిశోధించారు. ఇది వాస్తవమా కాదా? అసలు ఇవాళ పరిశోధన చేసేటటువంటి బోధ ఎక్కడ జరుగుతుందండి? గంట ప్రసంగం చేస్తే 3 రెఫరెన్సులు చెప్పి ఎంత సోది చెబుతున్నా తెలుసా మీకు బయట? అసలు ఒకదానికొకటి సంబంధమే ఉండదు వాళ్ళు చూపించే రెఫరెన్స్లో. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి ఇప్పుడు ఒక రెఫరెన్స్ చూపించాం మేము, ఇప్పుడు మీకు ఒక 2 రెఫరెన్స్లు చూపిస్తాను, నేను ఒక 2 రెఫరెన్స్లు చూపిస్తాను మీకు. ఆ 2 రెఫరెన్స్లో ఒకే మాట ఉంటుంది బైబిల్లో. మత్తయిలో కానీ, మార్కులో కానీ, లోకాలో కానీ 3 సందర్భాల్లో పదాలు భాషా తీరు వేరుగా ఉన్నా మాట్లాడిన తీరు మొత్తం ఒకటే.
ఇప్పుడు ఈ మూడింటిని తీసేసుకొని ఇది బోధ అంటే ఒకే పదం అది. ఇప్పుడు ఒకే పదాన్ని పట్టుకొని దానికి నాకు నచ్చిన వర్షన్లో ఒక టైటిల్ వేసేసుకొని ఇది బోధ, ఇది పాఠం అని నేను చెప్పాను అనుకోండి, నిజంగా వాక్య జ్ఞానం తెలిసినప్పుడు ఏమంటాడు? ఆ బోధ చూసి ఏమంటాడమ్మా? ఏమంటారు చెప్పండి? ఇది బోధేనంటారు ఎవడైనా? అంటారు ఎవడైనా? ఇప్పుడు మీకు కొన్ని రెఫరెన్స్లు నేను చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. బైబిల్లో తీయండి ఒకసారి, మీకు కొన్ని రెఫరెన్స్లు చూపిస్తా. చూడటానికి ఈక్వల్ కనపడతాయి అన్నీ, ఒకదానికి ఒకటి పొంతనుందని చెప్పాలి మీకు. ఈ లింకప్ అందుకే మీకు చూపిస్తున్నాను నేను. చూడండి జాగ్రత్తగా, మీరు చూడండి. మార్కు సువార్త దిగండి, జాగ్రత్త దిగండి. మార్కు సువార్త ఆపేద్దాం 10 నిమిషాల్లో. మార్కు సువార్త 7వ అధ్యాయం. మీకు ఈ వాక్యాన్ని ఎలా మీరు చూసుకోవాలి దాని గురించి చూపిస్తున్నాను మీకు. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఒకసారి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఏం కనపడింది ఇక్కడ మనకి? జాగ్రత్తగా వినాలి, చక్క టకటక రాసుకోండి, అంతా లింక్ చూపిస్తాం మీకు. లాస్ట్లో నాకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? మనుషుల ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఓకేనా? ఈ 2 పదాలు కనపడుతున్నాయా? నెక్స్ట్ మళ్ళీ ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ ఏం ప్రస్తావన చేశాడు? అక్కడ మనుషులు అన్నాడు, ఇక్కడ వారు అంటున్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. అక్కడ మనుషులు అన్నాడు, ఇక్కడ వారు అన్నాడు. తమ స్వనీతికి, దేవుని నీతికి లోబడలేదు. జాగ్రత్తగా మీరు చూడాలి ఈ పాయింట్లన్నీ కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేను. మరలా ఇక్కడ మనకేం కనపడుతుంది? మనుషులు, దేవుని జ్ఞానం, రెండోది శక్తి, దేవుని లేఖనంలో ఉన్నటువంటి శక్తి. నెక్స్ట్ మరలా మనం ముందుకెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, మీకు అన్ని లింక్ చూపిస్తున్నాను నేను, ఎలా సబ్జెక్ట్ మీరు తయారు చేసుకోవాలో లింక్ ఎత్తుక్కోమని చెప్పి చూపిస్తున్నాను మీకు. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఒక్కదానికొకటి లింక్ అవుతుంది చూడండి జాగ్రత్తగా. ఎక్కడ వర్షన్ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ అవ్వకుండా వస్తుందో మీరు చూడాలి. ఇలా చూస్తున్నప్పుడు మనకి మొదటి పదంలో ఏం కనపడింది, రెండో పదంలో ఏం కనపడింది, మూడో పదంలో ఏం కనపడింది, ఇప్పుడు చూపిస్తున్న 4వ పదంలో ఏం కనపడుతుంది. ఈ 4 రెఫరెన్స్లు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? అసలు ఇవేమి మనం ఫాలో అవ్వం, ఇవేమీ మనకు అవసరం లేదు. ఒకే అక్షరాన్ని పోలినటువంటి 100 రెఫరెన్సులు బైబుల్లో ఉంటే అందులో నీకు నచ్చినటువంటివి, నీకు చెప్పడానికి వీలు కలిగినవి ఒక 10 తీసుకొచ్చేసి దానికి నీకు నచ్చిన టైటిల్ ఒకటి దానికి కంపేర్ చేసేసుకొని ఇది పాఠం అని యూట్యూబ్లో పెట్టేస్తే ఎవడయ్యా మారేది? ఎవడి కోసం ఈ పబ్లిసిటీ, పాపులారిటీ? ఒక ఆయన అంటున్నాడు, మీకు ఒక టైటిల్ ఇస్తా, సబ్జెక్ట్ నాకు అరగంటలో తయారు చేయమని. అరగంటలకు 60 తయారు చేస్తాను నేను. కానీ నిన్ను తప్పు పట్టాలో నన్ను తప్పు పట్టాలో కాదు. ఒకవేళ బోధలో ఏవైనా పొరపాటు ఉంటే ఇద్దరం కలిసి ఏం చేయాలి? కూర్చొని సరి చేసుకోవాలి. సరి చేసుకొని దేవుని నామానికి మహిమ తేవాలి. అంతేకాని వెంకటేశ్వరరావుకి ఏమి తెలియదు, విక్రపాలనుడు వేస్ట్, తప్పు కదండి ఇది. ఒకవేళ నా దగ్గర బోధ సరిలేదు అనుకో, ఏం చేయాలి? నువ్వు సరి చేయి, నన్ను తప్పు సరి చేసుకుంటాను నేను. ఒకవేళ సరి చేసుకునే వర్షం నాకు లేదనుకో, వదిలే, నా నాశనానికి నేనే కారకుండా అవుతా. చెప్పాడుగా బైబిల్లో. ఏమన్నాడు యాకోబు గారు? సమస్త కల్మషం ఎందులో ఉంది? మనుషుల్లో ఉంది. అది విడవాలి. శక్తి కలిగింది వాక్యం. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటే శక్తి రాదు నీకు. కనుక దేవుని జ్ఞానమును ఆధారం చేసుకోవాలి. మరి దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలంటే ఎక్కడుంది దేవుని జ్ఞానం? మత్తయి సువార్త 22వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? కొంతమంది వచ్చారు ఆయన దగ్గరికి, పునరుత్థానం లేదు, ఏమి లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఈయన, మాకు తెలియదు ఏంటి? మోషే ధర్మశాస్త్రంలో మేము మంచి ప్రఖ్యాత పొందినటువంటి వ్యక్తులు, మాకు అంతా తెలుసు అనుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? ఓరి నాయన, మరణించిన తర్వాత పునరుత్థానం ఉందని ఆయన చెప్తున్నాడు. మీకు ఈ సత్యం మీకు అర్థం కావాలంటే లేఖనాన్ని ఎరగండి. ఎందుకు మనుషుల మీద ఆధారపడతారు? మనుషులు రాసినటువంటి గ్రంథాలు ఎందుకు మీకు? దేవుడు రాయించిన గ్రంథం ఇది. నా ఊహన బట్టో, మీ ఆలోచన బట్టో, లేకపోతే 10 మంది ఇక్కడ కూర్చొని ఇది సరైనటువంటిదని 10 మంది ఒప్పుకుంటేనో ఇది కరెక్ట్ అయిపోలేదు. మరి ఎలా కరెక్ట్ అయింది వాక్యం? అందుకేమంటున్నాడు? లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. ఒకవేళ పొరపాటు మీదో మాదో అయితే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. ఒకవేళ నేను పొరపాటు మాట్లాడవచ్చు, ఒకవేళ పొరపాటు మీద అయిపోయి ఉండొచ్చు, కానీ దీన్ని సరి చేసుకోవలసినటువంటి అవకాశం ఎక్కడుందంటే బైబిల్ దగ్గర మాత్రమే ఉంది ప్రియులారా. నువ్వైనా నేనైనా మనం సరి చేసుకోవాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని పరిశోధించాలి. ఏముంది, ఏ ప్రవక్త దీని గురించి మాట్లాడాడు, ఎక్కడ రాయించాడు దేవుడు, ఏ కాలాన్ని బట్టి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ఏంటి మొన్నటిదాకా ఆయన అట చెప్పాడేంటి, ఈరోజు ఎట్ట చెబుతున్నాడు ఏంటి, ఈ వ్యర్థ వాదనలతో కూర్చొని ఏమండి ఈ బోధ కరెక్ట్ కాదని అంటే సరిపోదు. అసలు బైబిల్లో ఏముందో చూడాలి. ఇది నేను 2013లో ప్రారంభంలో చేసినటువంటి పరిశోధన అండి. ఇది ఆర్ఎస్ఎంఓల బోధ ఎట్టుందేంటి, సిఎస్ఐడి బోధ ఎట్టుందేంటి, సెవెంత్ డే వాడి బోధ అట్టుందేంటి, బేతేలుడు బోధ ఎట్టుందేంటి, పెంతుకోస్తుడు బోధ ఎట్టుందేంటి, ఏమంటే బైబిల్ మిషన్ వాడి బోధ ఎట్టుందేంటి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడి బోధ ఏంటి, వీళ్ళందరికీ భిన్నంగా ఉందేంటి, అసలు బైబిల్లో ఏముంది, ఇది ముందు తెలుసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పమంటారండి? నేను బైబుల్ ట్రైనింగ్ 18 నెలలే చేశాను, కానీ ఈ 14 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోకుండా బైబుల్ దగ్గర కూర్చొని నేర్చుకున్నానండి జ్ఞానాన్ని. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ఇది. అందుకే గంటల తరబడి బైబుల్ తిరగే చూస్తూ ఉంటే గంటల తరబడి. ఎప్పుడన్నా బైబుల్ చూసారు? నా బైబుల్ అయిపోయింది, దీని ఏజ్ అయిపోయింది అంటే 90 ఏళ్ళు తాతలాగా ఉంటుంది ఇది నా బైబుల్. రోజు చదివేవాళ్ళు బైబిల్ ఎలా ఉంటుందో తెలుసండి? ఈ పక్కంతా ముడుచుకుపోద్ది బైబిల్. అట్ట చదువుతాను నేను బైబిల్. మొత్తం ఆ మూల నుంచి ఈ మూల తిరగేసి చదవాలి. ఇప్పుడు వాదనలు పెట్టుకోకుండా ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దామా? ఒక్క మాట చూద్దాం. వాతావరణం కూడా భలే చల్లగా ఉందండి. ఒక్క మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక దగ్గరికి వెళ్దాం. మరి బైబిల్లో ఉన్నది తప్పు అంటున్నాడు ఒక ఆయన. మరి ఇది మరి వాళ్ళ తాత రాశాడో మరి వాళ్ళ మొత్తాత రాశాడో ఆయన వినాలి జాగ్రత్తగా. వినేసి మాకు కామెంట్ పెట్టాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి బైబిల్ మరి ఎవరు రాశారో, ఎవరు ఆలోచనలు బట్టి రాశారో, ఇది పేతురు గారు ఆలోచన బట్టి రాశాడా, లేదా పేతురు గారు ఫ్రెండ్స్ ఆలోచన బట్టి రాశాడా, పేతురు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి రాశాడా, లేకపోతే ఎవరిని బట్టి ఉద్దేశించి పేతురు గారు ఈ 2వ పత్రికలో ఈ సందర్భాన్ని మాట్లాడుతున్నాడు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకొని ఈ రోజుకి ఈ చాప్టర్ మనం క్లోజ్ చేద్దాం. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టలేదని మొదట తెలుసుకోవాలి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు పుట్టాడా స్వయంభవుడా అనేటటువంటి వాదన మనకు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి? మరియమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పుద్దా? పోనీ మోషే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడా? పోనీ దేశ విదేశాలు తిరిగితే తెలుసుద్దా? మనకేమైనా తెలియదు. మరి ఒక వాదన మనకు వచ్చినప్పుడు ఆ వాదనకి పరిష్కారం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే బైబుల్ దగ్గర మాత్రమే దొరుకుతుంది ప్రియులారా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ 20 వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టలేదని మొదట గ్రహించుకొనవలెను. యాలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పలకబడినటువంటి మాటలు ఇవన్నీ. ఇప్పుడు యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక ప్రస్తావన ప్రవచనం ఉంది. ఇప్పుడు అది యెషయా గారు చెప్పిందా, దేవుడు చెప్పించిందా? కన్యక గర్భవతే కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనేటటువంటి ప్రవచనం యెషయా గారు చెప్పింది అని తన ఊహను బట్టి, యెషయా గారు తన సొంత ఆలోచన బట్టి చెప్పాడా? దేవుని పరిశుద్ధాత్మ వలన చెప్పాడా ప్రవచనం? ఏమండి, యెషయా గారు సొంత ఆలోచనతో చెబితే జరుగుద్దా? ఇప్పుడు నా సొంత ఆలోచనతో ఒక మాట చెప్తా, జరుగుద్దండి? జరుగుద్దా? అస్సలు మన ఆలోచన వలన ఏమీ జరగదు. జరుగుద్దా? మన ఊహను బట్టి ఏమీ జరగదు. ఇప్పుడు మన జుట్టు రాలిపోతుంది, జుట్టు ఓడకుండా ఉండునుగాక అని ప్రార్థన చేస్తే ఆగుద్దమ్మా? ఒక ఆయన అంటున్నాడు కదా, ఎవరు జుట్టు అయినా ఊడిపోతాను జుట్టు మీద చేయి పెట్టుకొని నేను ప్రార్థన చేస్తా, జుట్టు ఆగిపోద్ది అన్నాడు. ఆగిపోద్దా?
ఒక ఆయన అంటే ఇంతే ఉన్నట, ఇంత ప్రార్థన చేస్తే అయ్యగారు ప్రార్థన చేయగానే 3 అడుగులు 5 అడుగులు అయిందండి. ఎంత విచిత్రంగా ఉందండి ఈ ప్రార్థన. మీరు ఆలోచించండి ప్రియులారా, ఎంత మోసపూరితమైనటువంటి బోధలు జరుగుతున్నాయో. ఒక ఆవిడ అంటుంది ఏటీఎంలో 270 ఎంత ఉండే అంటే ఏటీఎంలో. అసలు ఏటీఎంలో 270 రూపాయలు ఉంటే అసలు నీకు బుర్ర ఉందా? 500 రూపాయలు లేని బయటికి రావు డబ్బులు దాంట్లో నుంచి. 270 రూపాయలు తెద్దామని ఎట్టెళ్ళను అంటే ఎదట్లో ఉన్న పిచ్చోని చేద్దామన్నా ఈ సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు. ఆడకెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకుందంట, ఏమంటే 1,00,000 రూపాయలు అకౌంట్లో వచ్చి పడినాయి అంట. మళ్ళీ అంటుంది కదా ఆవిడ, అంటుంది కదా మంచి అల్లుడు రావాలయ్యా అందంట. మంచి అల్లుడు వచ్చిండు. ఇప్పుడు ఏమండే మంచి అల్లుడు రావాలని కోరుకుంది, మంచి అల్లుడు వచ్చిండు. సరే అల్లుడు వచ్చిండు, వచ్చిన వాళ్ళకి ఏం కావాలి మరి? బంగారం నక్కిలీసుగా బంగారం గోల్స్ కావాలన్నట. అంత దూరం పోయాక రోడ్డు మీద దొరికిందంట, తెచ్చుకుంది బంగారం. పోయినోడు బాగానే ఏడుతుండవు, దొరికినా మరి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలిగా. ఏమండి పోని బంగారపు గని ఏమైనా ఉందా పైన? నీ చేతిలోనే ఉంది బంగారపు గని. ఏమండి మేలిం బంగారం బైబిల్ వాక్యం. మరొక ఆవిడ అంటుంది గ్యాస్ బండ్ అయిపోయిందంట, పరిశుద్ధాత్ముడు పక్కనే ఉండంట. పరిశుద్ధాత్ముడు గ్యాస్ బండ్ అయిపోయింది, గ్యాస్ బండ్ తీసుకురామనంటే బర్రన ఆటో వేసుకుని వెళ్ళినాడు, గ్యాస్ బండ్ తెచ్చిండు, ఇచ్చేసిండు, వెళ్ళిపోయింది ఆయన. మళ్ళీ ఒక ఆవిడ దీన్ని చూసి ఏమంటుంది కదా, ఏమంటుందామా? పరిశుద్ధాత్ముడా నా గ్యాస్ బండ్ అయిపోయింది తీసుకురా అంటే ఇవాళ తేలా, రేపు తేలా, ఎల్లుండి కూడా తేలా. ఒకవేళ డోర్లు వేసి పడుకుంటున్నాను రాలాగా అడ్డు ఉంటుందేమో రేతులు కూడా డోర్లు తీసి పెట్టిందంట మహాతల్లి. ఆటో వేసుకుని లోనకు వస్తారు పరిశుద్ధాత్ముడని. ఎందుకండి అబద్ధ మాటలు చెప్పి మీ యేసుక్రీస్తు విలువ మీరే తీస్తారని ఒక అన్యురాలు మాట్లాడుతున్న మాట అండి. అది ఎంత గొప్పగా చెప్పింది. ఒక ఆవిడ అంటుంది ఫోన్ చూస్తా నెట్ అయిపోయిందంట ఫోన్లో. యేసు ప్రభువా ఏంటి నెట్ అయిపోయింది మరి మా ఆయనకి నాకు అన్లిమిటెడ్ చేయంటే తెల్లవారులు ఒకటే నెట్ ఇచ్చిందంట వాళ్ళకి. చూసి నువ్వు నాశనం అయిపోయిన ఇచ్చింది నెట్. సిగ్గున్న అసలు కొద్దిగా సాక్ష్యాలు చెప్పడానికి. వీళ్ళందరికీ బైబిల్ జ్ఞానం తెలుసండి వీళ్ళకి. అందుకే చెప్పాడు మీరు చెప్పే సాక్ష్యాలు కానీ మీరు బోధించే బోధ కానీ వాక్య విరుద్ధంగా ఉంటే కత్తి మీద సాము చేసినట్టే. మీరు చెప్పాడు కదండి వాక్యం ఎలాంటిది? 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే అన్నాడండి. ఖడ్గం కాదు, ఖడ్గము కంటే పదునైంది వాక్యం. నరుకుద్దు ఒక్కొక్కడిని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పుకోండి వాక్యం. ఈరోజు వస్తానే కదా సంచులు ఎండేసుకొని తీసుకెళ్ళి వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు. దాని గురించి కూడా చెప్తా. ఒకరోజు తయారు చేశా, క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు. ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు ఎవరా మీరు? ఇవ్వం మేము అలాంటి వాళ్ళకి. ఎవరికి ఇస్తాం మేము? బాగా తాగి పేకాటాడి ఇంట్లో పెళ్ళాలను కొట్టి నానా రచ్చరచ్చ చేసి ఉంటారు చూశారు. అట్లాంటి వాడికి ఇస్తారు వీళ్ళు ఇంట్రెస్ట్లకి డబ్బులు ఇచ్చేసి సాయంత్రం కల్లా ఆడి కాలర పట్టుకొని ఆడి కష్టార్జితం అంతా గుంజుకొచ్చుకుంటున్నారు లోనకి ఇంటికి. ఆపదలో ఉన్న ఆదుకో, తప్పులేదు. అలా ఆదుకోనే ఈరోజు నేను ఇలా నిలబడ్డా. తప్పులేదు, మంచిదే. దేవుడు ఉన్న స్థితిలో పెట్టాడు నన్ను. అందరూ ఆపదలో ఉంటే ఇచ్చాను నేను. ఊరకొచ్చే రూపాయి ఏది కూడా మన దగ్గర ఉండదు. మొన్నే ఒకడు ఫోన్ చేసి అన్నాడు కదా, అన్న 25,000 కడితే 1,00,000 వస్తాయి అన్న అన్నాడు. ఎవలేరా మీ నాన్నెత్తరా నువ్వు ఇస్తావని అడిగాను నేను. 25,000 ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో 1,00,000 రూపాయలు వస్తాయంట నాకు 6 నెలల్లో. దేవుడు మరి దేవుడే పరీక్ష పెడతాను అనుకోవాలి. సాతాను పరీక్ష అనుకోకూడదు మనం. ఎందుకంటే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు కదా. రూపాయి మీద ఆశ కలిగితే ఏమన్నా పడిపోతాడేమని దేవుడే పెట్టిన టెస్ట్ ఇది. అన్న నువ్వు 25,000 కట్టు, ఉంగరం తాకట్టు పెట్టు, డబ్బులు తీసుకురా, కడితే నీకు 6 నెలలు తిరిగి సరిగ్గి కరెక్ట్గా మీ అబ్బాయి బర్త్డే వచ్చేలోపు నీకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి అకౌంట్లోకి అన్నాడు. నేనన్నా నువ్వు ఇస్తావా మీ బాబు ఇస్తారా? ఎవడిస్తారా అని చెప్పింది నేను. మరి ఎవరిస్తారో తెలియాలి కదా నాకు. పోనీ 75,000 ఎందుకు ఇస్తారు నాకు రీజన్ చెప్పమన్నా. మీ ఇంట్లో ఏమన్నా నేను పాచి పని చేయాలా? పోనీ మీ ఇంట్లో ఏమైనా పని చేయాలా అంటే ఏం అవసరం నువ్వేం చేయొద్దు, 25,000 అకౌంట్లు వేసేయి అన్నాడు. అంటే 75,000 ఎలా ఇస్తారంటే అన్న నీకు ఫ్రీ అన్నాడు. అబ్బో ఫ్రీగా వస్తే పిల్లలు కూడా ముట్టుకుంటారు నేను చెప్పిన. వద్దు నాకు ఫ్రీగా వస్తే నాకెందుకు, నాకు అవసరం లేదు. పోనీ నీకోసం ప్రార్థన చేస్తారా ఏమన్నా ఇస్తానంటే చెప్పు చేస్తానన్నా నేను. అంటే అవన్నీ ఏమొద్దన్నా ఈ స్కీమ్ ఇంతే అన్నాడు. వద్దు తీసే పక్క బాగున్నా నేను. దేవుడు ఇలాంటి టెస్ట్ పెడతారండి, జాగ్రత్త, మనం పడిపోకూడదు. అందుకే ఊరకొచ్చింది ఏది కూడా మన దగ్గర నిలబడదు, పడిపోద్ది. అందుకే చెప్తున్నా జాగ్రత్త. ఊరకని నోరు బారేసుకున్నా, ఊరకనే సంపద మన ఇంటికి వచ్చినా మనం ఖాళీగా నిలబడతాం అంతే. కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏదైనా బైబిల్ గురించి మీకు ఏదైనా సందేహం వస్తే, ఏదైనా ఒక సమస్య మీ ముందుకు వస్తే మీరు వెళ్ళి కూర్చొని యుద్ధం చేయవలసింది ఎవరి మీద అండి? బైబిల్ మీద చేయాలి. బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి, దీంట్లో పరిశోధించండి, నేర్చుకోండి. కనుక ప్రియులారా సమయం అధికమైంది కనుక తలలో ఉంచినట్టు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.